న్యూజిలాండ్పై జట్టును ప్రకటించింది బీసీసీఐ. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోనే న్యూజిలాండ్తో సిరీస్ ఆడబోతోంది. ఇక టీంలోకి వచ్చి చేరారు శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్. ఇక టీంను ఒకసారి చూస్తే గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, అలాగే కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్. ఇక 11 నుంచి స్వదేశంలోనే ఈ సిరీస్ అయితే ఉండనుంది. 3 వన్డేలు ఆడనుంది టీమిండియా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏ విధంగా చూడాలంటారు? సోషల్ మీడియాలో చూసినటువంటి నేను ఒక కామెంట్, ఒక మంచి కామెంట్, ఇంకో రకమైనటువంటి కామెంట్, కెప్టెన్సీ విషయంలో మాత్రం కుక్కతోక వంకర అనేటువంటి మాటను కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మరొక ఊరట ఏంటంటే రోహిత్, కోహ్లీ ఉండటం, శ్రేయస్ అయ్యర్ మళ్ళీ కంబ్యాక్ ఇవ్వడం, దానికి సంబంధించి కూడా ఒకంత స్ట్రెంగ్తెన్ అయింది. నాయకుడు అయితే కరెక్ట్గా ఉంటే చాలు టీం విజయ అవకాశాలు అయితే మనకే ఉంటాయనేటువంటి మాట. ఏంటంటారు, ఇది ప్రయోగం కింద చూడాలా, లేకపోతే దీనికి సంబంధించి అదే పనిగా మీరు గతంలో చెప్పినట్టుగా మళ్ళీ టీం మీద గిల్ని రుద్దేటువంటి ప్రయత్నం కింద చూడాలంటారు? ఎలా చూడాలంటారు ఈ మొత్తాన్ని? ఫస్ట్ అంటే నేను మామూలుగా గతంలో టీమిండియా సెలక్షన్ చూసినప్పుడు, అంటే రవిశాస్త్రి కోచింగ్ లో కానీ, లేదా ద్రావిడ్ కోచింగ్ లో కానీ, కుంబ్లే కోచింగ్ లో కానీ, డంకన్ ఫ్లెచర్, గ్యారీ క్రిస్టన్ టైంలో కోచింగ్ చూసినప్పుడు ఒక పర్ఫెక్ట్ టీమ్, పర్ఫెక్ట్ టీమ్ కాంబినేషన్ అనే ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. ఈ గ్రెగ్ చాపెల్ తర్వాత దరిద్రం వదిలిపోయిన తర్వాత టీమిండియాకు కొంత, అంటే తర్వాత వచ్చినటువంటి సెలెక్టర్లు కానీ, కోచ్లు కానీ, వీళ్ళందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా కొంత టీమ్ ని బలోపేతం చేసాయని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు టీమ్ సెలక్షన్ చూస్తుంటే కొంత కామెడీగా అనిపిస్తోంది. ఎందుకు అని అంటే ఈ డొమెస్టిక్ క్రికెట్ ఏదైతే ఉందో, అంటే 2024, 2025 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీం ఫెయిల్ అయిన తర్వాత చాలా మంది, అంటే సీనియర్ ఆటగాళ్ళందరూ ఆ డొమెస్టిక్ క్రికెట్ ఆడాలి అని చెప్పేసి అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చారు, వాళ్ళు ఆడాలంటూ రూల్స్ పెట్టారు. దీంతో వాళ్ళ సీనియర్లు అందరూ కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడారు. ఇక ఇప్పుడు అంటే తర్వాత ఈ గాయాలతో సతమతం అవుతున్నటువంటి కొందరు ఆటగాళ్ల విషయంలో కూడా ఇదే జరిగింది. ఇక జట్లో చోటు కోసం డొమెస్టిక్ క్రికెట్, అంటే విదేశాల్లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి, అలాగే దేశవాళ్ళు డొమెస్టిక్ లిస్ట్ క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ కూడా మీరు ఆడాలి అనేది సెంట్రల్ కాంట్రాక్ట్ లో ఉన్నటువంటి ఆటగాళ్లకు పదే పదే చెప్తూ వచ్చినటువంటి అంశం అన్నమాట. అయితే కానీ ఏదైతే ఈ డొమెస్టిక్ క్రికెట్ లో రాణించినటువంటి ఆటగాళ్లకు మాత్రం ఎక్కడా కూడా ప్రాధాన్యత ఉండదు అనేది మరోసారి స్పష్టంగా అర్థమైంది. మనకి భజన చేస్తే చాలు ఆ టీమ్ లో ఉండొచ్చు అన్నట్టుగానే ఇవాళ టీమ్ సెలక్షన్ కనపడింది. కొన్ని సెలక్షన్స్ చూస్తే ఈ శుభ్మన్ గిల్ ని కెప్టెన్, అతను మరి అంటే ఏమి రాణిస్తున్నాడు ఏంటనేది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కి, అదేవిధంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కి తెలియాల్సిన అవసరం ఉంది. ఇంకా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు సీనియర్లు కాబట్టి వీళ్ళు గత కొంతకాలంగా జట్టులో నిలకడగా ఉన్నారు. వీళ్ళిద్దరు వైట్ బాల్ క్రికెట్ కు సంబంధించి వాళ్ళు సత్తా చాటుతూనే ఉన్నారు అనే విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక శ్రేయస్ అయ్యర్ వైట్ బాల్ క్రికెట్ లో అతను దుమ్ము రేపుతూనే ఉన్నాడు, కానీ అతనికి సరైన అవకాశాలు అయితే రావటం లేదు అనే ఆవేదన అయితే జట్టులో కొంత వ్యక్తమవుతూ వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక అటు వాషింగ్టన్ సుందర్ ఎలాగో జట్టుకు సంబంధించి అతను కీలక ఆల్రౌండర్, అటు వైట్ బాల్ క్రికెట్ అయినా సరే, ఇటు రెడ్ బాల్ క్రికెట్ అయినా సరే అతను కీలక ఆల్రౌండర్. మరి రవీంద్ర జడేజాకు సంబంధించి అంటే సీనియర్లకు దాదాపు 2 ఫార్మాట్లలో రవీంద్ర జడేజా ఆడుతున్నాడు. అతను నిలకడగా రాణించకపోయినప్పటికీ, బౌలింగ్ లో ఏమాత్రం ప్రభావం చూపించకపోయినప్పటికీ కూడా మీరు చూడండి, అతను 3 వన్డేలు ఆడతాడు ఖచ్చితంగా. మన సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి 3 వన్డేలు ఆడాడు, 2 టెస్టులు ఆడాడు, వెస్టిండీస్ తో జరిగినటువంటి 2 టెస్టులు ఆడాడు. ఇప్పుడు ఆడేటువంటి 3 టెస్టులు కూడా, 3 వన్డేలు కూడా అతను ఆడతాడు. అలాగే మహమ్మద్ సిరాజ్ కి సంబంధించి ఇది కొంత గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మహమ్మద్ సిరాజ్ చాలా అద్భుతంగా రాణించేటువంటి బౌలర్ కాబట్టి. ఇక హర్షిత్ రాణా టీమిండియాకి సంబంధించి ఏదైతే గంభీర్ కు పెట్టుగా ఉన్నటువంటి, అంటే కేకేఆర్ లో ఆడినటువంటి హర్షిత్ రాణా ఎవరైతే ఉన్నారో ఇతన్ని జట్టులో ఎంపిక చేయటం, ఇవన్నీ కూడా కొంత హాస్యాస్పదంగా అనిపించినటువంటి అంశాలు. ఎందుకంటే అతను ఈ విజయ్ హజారే ట్రోఫీలో ఎక్కడా కూడా రాణించలేదు, అయినప్పటికీ కూడా ఆడలేదు కనీసం, అయినప్పటికీ కూడా అతన్ని జట్టులో తీసుకొచ్చారు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ విషయంలో కూడా ఈ గుజరాత్ రైటర్స్ స్నేహం అనేది శుభ్మన్ గిల్ వాడుకోవడంతో ప్రసిద్ధ్ కృష్ణ కూడా జట్టులోకి వచ్చాడు. ఈ కుల్దీప్ యాదవ్ విషయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అతను అద్భుతమైనటువంటి బౌలర్ ఏ ఫార్మాట్ అయినప్పటికీ కూడా. ఇక రిషబ్ పంత్ విషయంలో కొంత ఈ నెగిటివ్ పిఆర్ అయితే జరుగుతూ వచ్చింది. అతను జట్టుకు పనికిరాడు, వైట్ బాల్ క్రికెట్ కు పనికిరాడు అనే ప్రచారం జరుగుతూ వచ్చింది. టీం ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా నాయకుడు అనేవాడి విజయ అవకాశాలు కావచ్చు, కాన్ఫిడెన్స్ కావచ్చు, ఎత్తుకు పై ఎత్తు వేయడంలో కావచ్చు, టీంను ముందుండి నడిపించడంలో కావచ్చు, ఆ స్థాయి నాయకత్వ లక్షణాలు కావచ్చు, ఇతరత్ర గిల్కు లేవనేటువంటి మాట. ఈ అంశం తెర మీదకి వచ్చినప్పుడు సోషల్ మీడియాలో ఒక వర్గం ముందుంచినటువంటి పేరు ఏంటంటే గ్రేమ్ స్మిత్. చిన్న వయసులో గ్రేమ్ స్మిత్ కెప్టెన్ అవ్వలేదా, స్టార్టింగ్లో తను కూడా
ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు, అలాగే గిల్ కూడా నిలదొక్కుంటాడు, మంచి పేరు తెచ్చుకుంటాడని కూడా ఒక వర్గం చేస్తున్నటువంటి కామెంట్స్ ఈ సమతుల్యతకు సంబంధించి దీన్ని ఎలా చూడొచ్చు? సారీ, ఇప్పుడు మామూలుగా మన గ్రేమ్ స్మిత్, సౌత్ ఆఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, అతను జట్టు కెప్టెన్ అయినప్పుడు సౌత్ ఆఫ్రికా క్రికెట్ పరిస్థితి ఏంటో చాలా మందికి అవగాహన లేదనుకుంటా. అప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో వాళ్ళు సస్పెన్షన్ గురయ్యారు. ఆ తర్వాత సంక్షోభాన్ని ఎదుర్కొన్న సౌత్ ఆఫ్రికా క్రికెట్. కాబట్టి అప్పుడు కొత్త నాయకత్వాన్ని, కొత్త జట్టుని తయారు చేయాలనే ఉద్దేశంతో దాదాపు 19 ఏళ్ల వయసులో అనుకుంటా గ్రేమ్ స్మిత్ కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు భారత క్రికెట్ ఏమైనా సంక్షోభంలో ఉందా? సంక్షోభంలో లేదు కదా. భారత క్రికెట్ లో ఏమన్నా కష్టకాలం నడుస్తుందా? లేదంటే అణగారిపోయిన జట్టు ఏమన్నా? కాదు కదా. మరి శుభ్మన్ గిల్ భారత జట్టుని కాపాడేది ఏంటి? అతను నేర్చుకునేది ఏంటి? విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ నేర్చుకున్న తర్వాతే కదా కెప్టెన్సీ ఇచ్చారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ అతను దాదాపు 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఆడిన తర్వాత కదా రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యత వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ చేపట్టిన సమయంలో భారత క్రికెట్ సంక్షోభంలో ఉంది. ఎందుకంటే గ్రెగ్ చాపెల్ వ్యవహారంతో అప్పట్లో జట్టు వెస్టిండీస్ లో ఓటమి కానీ, అదే తర్వాత 2007 ప్రపంచ వన్డే వరల్డ్ కప్ లో ఓటమి కానీ, ఇవన్నీ ఇటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు. అతను సౌరవ్ గంగూలీ బాధ్యతలు చేపట్టినప్పుడు కూడా జట్టు సంక్షోభంలోనే ఉంది. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఉన్నప్పుడు చాలా కంఫర్ట్ జోన్ లో ఉంది. ఆ కంఫర్ట్ జోన్ కోసం అంటే దాన్ని ఏమంటారు, నెపోటిజం లేదంటే ఒక స్టార్ క్రీడ్, సిల్వర్ స్పూన్ బాయ్ ని ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని అతనికి జట్టులో కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారనమాట. నాకు తెలిసి అయితే అంటే ఒక్క కెప్టెన్ ఇన్నింగ్స్ కూడా ఆడనటువంటి కెప్టెన్ అని కూడా ఇంకో వర్గం ట్రోల్ చేస్తోంది కదా, ఇది కరెక్ట్ అని అంటారు? అది విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టినప్పుడు కానీ, రోహిత్ శర్మ బాధ్యతలు చేపట్టినప్పుడు కానీ వాళ్ళిద్దరు ఆట తీరు పరిశీలిస్తే 2016 నుంచి 2019 వరకు మనం కోహ్లీ విశ్వరూపం చూడవచ్చు. ప్రైమ్ ఇయర్స్ అంటే ఒక క్రికెటర్ జీవితంలో, అంటే ఆ 3 ఏళ్లలో విరాట్ కోహ్లీ సాధించినటువంటి అవార్డులు మనం చూసుకుంటే, ఒక క్రికెటర్ తమ జీవితంలో సాధించాలనుకున్నటువంటి అవార్డులు అన్ని కూడా అతను ఆ 3 ఏళ్లలో సాధించాడు. బ్యాటింగ్ లో కానీ, అంటే టెస్ట్ క్రికెట్ విషయంలో కానీ, వన్డే క్రికెట్ విషయంలో కానీ, T20ల విషయంలో కానీ, అత్యధిక పరుగులకు సంబంధించి, సెంచరీలకు సంబంధించి, పలు రికార్డులకు సంబంధించి, వీటన్నిటికి సంబంధించి IPL నుంచి కానీ వాళ్ళు ఏదైతే ప్రామాణికంగా తీసుకుని భజన చేస్తూ ఉంటారో IPL క్రికెట్ కీలకమని, IPL క్రికెట్ లో కూడా అతను రాణించాడు. అలా మరి శుభ్మన్ గిల్ ఎక్కడ రాణించాడు? మనం కొంతకాలంగా చూసుకుంటే అతను ఆసియా కప్ లో రాణించలేదు, ఆస్ట్రేలియాలో రాణించలేదు, ఆస్ట్రేలియాలో 3 వన్డేల్లో రాణించలేదు. మరి రాణించిన వాడిని కెప్టెన్ గా ఎలా అంగీకరిస్తారు? ఇప్పుడు 2018లో బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ కొంత సంక్షోభంలో పడింది. ఆ టైంలో కొంత కోచ్ కి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, తర్వాత తాత్కాలిక కెప్టెన్ గా టీమ్ పైన వికెట్ కీపర్ ను నియమించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అతని నుంచి ప్యాట్ కమిన్స్ లో నాయకత్వ లక్షణాలు గుర్తించారు, అతన్ని తీసుకొచ్చారు. అతను సక్సెస్ అయిన తర్వాత అతను కెప్టెన్ చేశారు, అతను అద్భుతంగా రాణిస్తున్నాడు. అలాగే టెంబా బౌమా అంటే కొంత సీనియర్ ఆటగాళ్ళు సౌత్ ఆఫ్రికాకి సంబంధించి జాక్వెస్ కలీజ్ కానీ, ఏబీ డివిలియర్స్ కానీ, అలాగే మరి గ్రేమ్ స్మిత్, ఇలా కొంతమంది, మకాయ్ యాంథనీ, ఇలా కొంతమంది, డేల్ స్టైన్ కానీ, ఎల్బీ మోర్కెల్, మోనీ మోర్కెల్, ఇలా సీనియర్ ఆటగాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి సౌత్ ఆఫ్రికాకి సంబంధించి కొంత కీలకంగా, అంటే నాయకత్వ లక్షణాలు అంటే నమ్మి ఏడెన్ మార్కరం కానీ, టెంబా బౌమా లాంటి వాళ్ళని కానీ కెప్టెన్ చేస్తూ వచ్చారు. మరి ఇతనికి ఏ విధంగా కెప్టెన్సీ ఇస్తున్నారు, అతనిలో కెప్టెన్సీ లక్షణాలు ఏమున్నాయి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. అంటే ఒక IPL టీమ్ ని ముందుకు నడిపిస్తే, IPL టీమ్ ని ఫైనల్ కి తీసుకెళ్తే కెప్టెన్ చేస్తారు. అంటే ఒక లీగ్ ఉన్నటువంటి విలువ అంతర్జాతీయ క్రికెట్ కి లేదా అనేది ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా వినపడేటువంటి ప్రశ్న. ఏ విధంగా చూడాలంటారు ఇక ఫైనల్ గా ఈ సిరీస్ ఏ విధంగా ఉండబోతోంది అని అంటే ఒక మాటలో ఏం చెప్తారు? నేను ఇప్పుడు మీకు టీమ్ సెలక్షన్ చెప్తాను. మీరు సగటు క్రికెట్ అభిమానిగా మీరు కూడా టీమ్ సెలక్షన్ ని మీరు కొంత గుర్తు పెట్టుకోండి. అంటే నేను ఇప్పుడు చెప్పేది తుది జట్టు ఆడేది కూడా చెప్తాను నేను. ఓకే, శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ ఓపెనర్లకు వస్తారు, విరాట్ కోహ్లీ 1 డౌన్ వస్తాడు, అలాగే శ్రేయస్ అయ్యర్ ఆడితే కనుక అతను 4th డౌన్, తర్వాత KL రాహుల్, ఇక వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా. సరే, వాషింగ్టన్ సుందర్ కి అవకాశం వచ్చినా రాకపోయినా నితీష్ కుమార్ రెడ్డికి అయితే ఖచ్చితంగా అవకాశం వస్తుంది. రవీంద్ర జడేజా జట్టులో ఉంటాడు, హర్షిత్ రాణా జట్టులో ఉంటాడు, ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉంటాడు. అలాగే హర్షదీప్ సింగ్, వీళ్ళ బౌలింగ్ విషయానికి సంబంధించి హర్షదీప్ సింగ్ ని ప్రసిద్ధ్ కృష్ణ కోసం, అంటే ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా కోసం వీళ్ళిద్దరిని పక్కన పెడతారు. ఇదే జరగబోతుంది. మహమ్మద్ సిరాజ్ కూడా అవసరమైంది, మహమ్మద్ సిరాజ్ కూడా సీనియర్ బౌలర్ అయినటువంటి మహమ్మద్ సిరాజ్ కూడా పక్కన పెట్టబోతున్నారు. యశస్వి జైస్వాల్ గానీ, మీరు రిషబ్ పంత్ కానీ, వీళ్ళు శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ లేదు, అంటే NCAలో ఫిట్నెస్ సర్టిఫికేట్ రాకపోతే అతను కూడా పక్కన పెడతారు, ఎందుకంటే అతన్ని స్టార్ తో జట్టులోకి తీసుకున్నారు కాబట్టి. యశస్వి జైస్వాల్ ఒక్కడే, అంటే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఒక్క అవకాశం కూడా రాదు, ఎందుకంటే అతను ఆడితే శుభ్మన్ గిల్ కి అవకాశాలు ఉండవు, ఎందుకంటే రోహిత్ శర్మ ఓపెనర్ గా ఉన్నాడు కాబట్టి రోహిత్ శర్మ స్థానం 10మే. యశస్వి జైస్వాల్ కి అవకాశం రాదు,
అవసరమైతే నితీష్ కుమార్ రెడ్డి అనేవాడి కోసం వాషింగ్టన్ సుందర్ని కూడా పక్కన పెడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మహమ్మద్ సిరాజ్ ని పక్కన పెట్టే అవకాశం ఉంది హర్షిత్ రాణా కోసం. కాబట్టి ఖచ్చితంగా జట్టులో ఉండేవాళ్ళు హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ విభాగంలో. రిషబ్ పంత్ సంగతి ఏంటి అని అంటే, అంత టాలెంట్ ఉన్నప్పటికీ, ఆటగాడి అయినప్పటికీ కూడా, అద్భుతమైనటువంటి కీపింగ్ చేయగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఎందుకు రిషబ్ పంత్ విషయంలో సెలెక్ట్ చేస్తారు కానీ పేరుకే పక్కన పెట్టేస్తారు అనేటువంటి విమర్శ ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆర్డర్లో కూడా ఎక్కడ హైలైట్ అవ్వని సిచ్యువేషన్ ఉంది కదా. మీరు గమనిస్తే ఇది ఏదైతే ఈ సోషల్ మీడియాకి సంబంధించి ఒక పిఆర్ టీమ్ పనిచేస్తుంది ముంబై వేదిక గాని నేను చెప్పాను కదా, గతంలో మన ఇద్దరం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాను. రిషబ్ పంత్ విషయంలో అతన్ని డీఫేమ్ చేయడానికి వాళ్ళు అడుగడుగునా కూడా పనిచేస్తూనే ఉంటారు. ఇంగ్లాండ్ లో అతను అద్భుతంగా రాణించాడు, అయినప్పటికీ కూడా ఇంగ్లాండ్ లో కష్టకాలంలో కూడా అతను అద్భుతంగా రాణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. గాయం కారణంగా తప్పుకోక ముందు అతను చాలా అద్భుతంగా రాణించాడు. 500 పరుగులు పైగా చేశాడు నా 3 టెస్టులు 4 టెస్టులు అతను ఆడినప్పుడు. అయినప్పటికీ కూడా అతనికి సంబంధించి నెగిటివ్ పిఆర్ చేశారు. ఇప్పుడు కూడా అతని విషయంలో అంటే అతను జట్టు నుంచి వెళ్ళిపోతాడు, అతని జట్టులో సెలెక్ట్ చేయరు ఎందుకంటే అతని జట్టులో ఉంటే శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీకి సంబంధించి అడ్డొస్తాడేమోనని భయం. యశస్వి జైస్వాల్ విషయంలో కూడా అదే ఉంటది. అతను T20లకు పనికొస్తాడు, IPL కి పనికొస్తాడు, లేదా టెస్ట్ క్రికెట్ కి పనికొస్తాడు అనే ప్రచారమే జరుగుతూ ఉంటుంది సోషల్ మీడియా మొత్తం కూడా. ఇక్కడ టీమ్ సెలక్షన్ మొత్తం కూడా ఈ నెగిటివ్ పిఆర్ తోనే నడుస్తుంది. మరి ఈ నెగిటివ్ పిఆర్ విషయంలో అంటే హార్ట్ఫుల్ గా అజిత్ అగర్కర్ ని, గౌతమ్ గంభీర్ ని, శుభ్మన్ గిల్ ని, హర్షిత్ రాణాని, ప్రసిద్ధ్ కృష్ణని తిడుతున్నప్పుడు వీళ్ళని పట్టించుకోరు. కావాలని ఒక టీం ఏదైతే ఒక ప్రణాళిక ప్రకారం వీళ్ళని లక్ష్యంగా చేసుకుంటుందో వాళ్ళకు మాత్రమే జట్లో అవకాశాలు అనేవి రావు. అది వాషింగ్టన్ సుందర్ విషయంలో కూడా రాదు, అలాగే ఇతను రిషబ్ పంత్ విషయంలో కూడా రాదు. రిషబ్ పంత్ ఒక్క మ్యాచ్ కూడా ఆడ్డు, అతను సౌత్ ఆఫ్రికాతో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, గతంలో ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఆడలేదు, ఇప్పుడు కూడా ఆడలేదు. అతను టెస్ట్ అంటే గతంలో టీం చేసేటువంటి ప్రయోగాలు కూడా ఒక 5 వన్డేల సిరీస్ ఉంటే ఒక 3 వన్డేలు భారత్ గెలిచిన తర్వాత మిగతా 2 వన్డేలకు సంబంధించి రిస్క్ చేయడం కానీ, లేకపోతే మిగతా వాటిని ప్లేయర్స్ని టెస్ట్ చేయడం కానీ, నిరూపించుకునేటువంటి అవకాశాలు ఇవ్వడం కానీ అవి జరుగుతూ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ స్థాయిలో ఇది కాకుండా గెలవకపోయినప్పటికీ కూడా కీలకమైనటువంటి మ్యాచ్లో చేసేటువంటి ఇలాంటి ఒక రకంగా చెప్పాలంటే పిచ్చి ప్రయోగాలు అన్నట్టు, దీన్ని ఎలా చూడాలంటారు? చెప్పాను కదా, థామస్ అల్వా ఎడిసన్ 100 బల్బులు తయారు చేసినట్టు గంభీర్ ఉన్నంత కాలం ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ఆ ప్రయోగాలు చేస్తే ప్రయోగాలతోనే ఆ జట్టు అంతమైపోద్ది. ఆ జట్టును మరో శ్రీలంక సనత్ జయసూర్య శ్రీలంకను ఎలా తయారు చేశాడో ఇప్పుడు గౌతమ్ గంభీర్ కూడా శ్రీలంక మాదిరిగానే భారత జట్టును కూడా తయారు చేసే అవకాశాలు గౌతమ్ గంభీర్ భారత జట్టును తయారు చేసే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. ఆ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. ప్రయోగాల పేరుతో దానికి నచ్చినటువంటి ప్రయోగాల పేరుతో తీసుకున్నప్పుడు హర్షిత్ రాణాని, ప్రసిద్ధ్ కృష్ణని, శుభ్మన్ గిల్ ఎందుకు పక్కన పెట్టట్లేదు? ప్రయోగం కెప్టెన్ విషయంలో ఎందుకు చేయట్లేదు? ప్రయోగం వైస్ కెప్టెన్ విషయంలో ఎందుకు చేయట్లేదు? ప్రయోగం యశస్వి జైస్వాల్ విషయంలోనే ఎందుకు జరుగుతుంది? రిషబ్ పంత్ విషయంలో ఎందుకు జరుగుతుంది? అంటే ధోని మంత్రాంగం కూడా ఎక్కడా ఫలించలేదు అనేటువంటి మరొక వెర్షన్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది కదా. ధోని మంత్రాంగం ఫలించకపోతే ఈ జట్టులో 15 మంది జట్టులో రిషబ్ పంత్ ఉండడు, అలాగే మహమ్మద్ సిరాజ్ తిరిగి జట్టులోకి రాడు, అలా రోహిత్ శర్మని అలాగే విరాట్ కోహ్లీకి సంబంధించి నెగిటివ్ పిఆర్ గట్టిగా జరిగేది. కేఎల్ రాహుల్ ను కూడా అవసరమైతే జట్టు నుంచి తప్పించేవాళ్ళు, మళ్ళీ శ్రేయస్ అయ్యర్ జట్టులోకి వచ్చేవాడు కాదు. ఈ కొంత ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా ప్రభావం వల్లనే కొంత గిల్ ని కెప్టెన్ గా కొనసాగించడంలో మాత్రం గౌతమ్ గంభీర్ సక్సెస్ అయ్యాడు అనేటువంటి మాట అయితే చెప్తున్నారు. రైట్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఇక న్యూజిలాండ్పై జట్టునైతే BCCI అయితే ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోనే న్యూజిలాండ్తో సిరీస్ అయితే ఆడబోతోంది టీమిండియా. టీంలోకి శ్రేయస్ అయ్యర్, మహమ్మద్ సిరాజ్ అయితే వచ్చి చేరారు. ఇక ఒకసారి టీంని చూస్తే కెప్టెన్గా గిల్ ఉన్నాడు. ఇక మిగతా ప్లేయర్లు రోహిత్ శర్మ, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, KL రాహుల్, వాషింగ్టన్ సుందర్, జడేజా, సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, అలాగే నితీష్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్ అయితే ఉన్నారు. ఇక 11 నుంచి స్వదేశంలోనే ఈ సిరీస్ అయితే జరగనుంది. 3 వన్డేలు ఆడనుంది టీమిండియా.